కుంభరాశి వారికి ఫిబ్రవరి 28 శనివారం అనగా రేపటి రోజున ఆ దినఫలితాల ప్రకారం ఈ రోజు మీకు సాధారణ రోజు కాదు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల లోపు మీ జీవితంలో ఒక హఠాత్ పరిణామం చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఇది ఇలా జరుగుతుందని ఊహించలేదు అనిపించే సంఘటన ఎదురవుతుందన్నమాట. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, లేదా ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు కూడా రావచ్చనమాట. రేపు జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. పూజలు పరిహార రూపంలో చెప్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. రాశి చక్రంలో కుంభరాశి 11వ స్థానం అండి. కుంభరాశికి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని కుంభరాశి వారిగా పరిగణిస్తారు. కుంభరాశి వారి మనస్తత్వం అలాగే వారి యొక్క గుణాలు తెలుసుకుంటే కనుక కుంభరాశి వారు చాలా లోతుగా ఆలోచించే స్వభావాలండి. బయటకు చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల బాధ ఎక్కువగా ఉంటుంది. సహనం చాలా ఎక్కువ. ఒక్కసారి నమ్మకం పెడితే పూర్తిగా పెడతారు. మోసం చేస్తే మళ్ళీ దగ్గరకు కూడా రానివ్వరండి. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారన్నమాట. మీరు చాలా విషయాలు ఒంటరిగా భరిస్తారు, కానీ మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావిస్తారన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు నీలం, గోధుమ రంగు. ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుందన్నమాట. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 మరియు 4 అండి. మీకు అదృష్ట సూచికలు. ఈ యొక్క కుంభరాశికి అధిపతి దేవుడు శని భగవానుడు. కుంభరాశికి అధిపతి గ్రహం శనిదేవుడు. శని అనుగ్రహం కోసం చేయాల్సినటువంటి కొన్ని తెలుసుకుందామండి పూజలు. శనివారం నల్ల నువ్వులు నూనె దీపం వెలిగించండి. సాయంత్రం పూట ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు లేదా 108 సార్లు తప్పకుండా జపించండి. పేదవారికి నల్ల బట్టలు లేదా ఆహారం దానం చేయండి. కాకులకు అన్నం వేయడం చాలా శుభప్రదం. శని కృప ఉంటే మీ శత్రువులు కూడా మీకు మిత్రువులుగా మారే పరిస్థితి వస్తుందన్నమాట. ఈ యొక్క ఫిబ్రవరి 28 సాయంత్రం 6 లోపు జరిగే సంఘటన ఏంటి అని తప్పకుండా తెలుసుకోండి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం అకస్మాత్తుగా వస్తుందండి. ఒక శత్రువు నిజస్వరూపం మీకు రేపటి రోజున తప్పకుండా బయటపడుతుంది. మీపై అపోహలు పెట్టిన వారు బయటపడే అవకాశం ఉంది. ఒక ఆర్థిక విషయం స్పష్టతకు వస్తుంది. ఒక వ్యక్తి మీ సహాయం కోసం వస్తాడండి. మొదట మీరు షాక్ అవుతారు, కానీ ఆ సంఘటన మీకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలో తప్పకుండా మీరు రేపటి రోజున తెలుసుకుంటారు. ఈ యొక్క రాశి వారికి కొన్ని జాగ్రత్తలండి. కుంభరాశి వారికి సాధారణంగా శత్రువులు ఎక్కువగా ఉంటారండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. మీరు మంచిగా ప్రవర్తించినా కొందరు మీ వెనక మాటలు మాట్లాడొచ్చు. ప్రతి విషయాన్ని అందరితో కూడా పంచుకోవద్దండి. ఆర్థిక విషయాలు రహస్యంగా ఉంచుకోండి. నమ్మకం పెట్టుకునే ముందు ఆలోచించండి. ఆవేశంతో స్పందించొద్దు. శత్రువులు కీడు చేయాలని ప్రయత్నిస్తారు, కానీ మీ సహనం, మీ ధైర్యం, శని కృప ఉంటే ఎవరు మీకు హాని చేయలేరన్నమాట. మీరు సాధారణంగా ఎవరికి కీడు కోరరు, కానీ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళే స్వభావం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు నిశ్శబ్దంగా ఎదుగుతుంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది నిశ్శబ్దంగానే కూడా పెరుగుతుంటారనమాట. మీకు ఎందుకు శత్రువులు ఎక్కువ అని మీకు డౌట్ వస్తుంది కదా. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉంటారండి. మీరు నటించలేరనమాట. అస్సలు నటించడం చేత కాదు. నటించినా కూడా దొరికిపోతారు. అసలు నటన అనేది మీకు రాదనమాట. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. మీరు అందరి ముందు నిజం మాట్లాడతారు. అందుకే మీకు శత్రువులు ఎక్కువ. ఇవి మీ బలం, కానీ కొందరికి ఇవే అసహనం అన్నమాట. మీరు ఎదగడం మొదలుపెట్టినప్పుడే మీ చుట్టూ ఉన్న కొందరు ఎలా అడ్డుకోవాలి అని ఆలోచించడం కూడా మొదలు పెడతారు. మీకు హాని చేయాలనే ఉద్దేశంతో కాదు, అనిపించిన అసూయ వాళ్ళ మనసులో కూడా పెరిగిపోతుంది. శత్రువులు ఎలా ఉంటారో తెలుసా? మీ ముందే నవ్వుతారు, కానీ వెనక మాటలు మాట్లాడతారు. మీ రహస్యాలను తెలుసుకొని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేస్తారు.
మీకు దగ్గరయ్యి సమాచారం సేకరిస్తారు. మీరు చేసిన చిన్న తప్పులను పెద్దదిగా చూపిస్తారు. మీ విజయాన్ని చిన్న చూపు చూస్తారు. కుంభరాశి వారు శత్రువు ఎప్పుడు దూరంలో ఉండడు, చాలాసార్లు మీకు దగ్గరలోనే ఉంటాడు. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ ఫిబ్రవరి 8 సాయంత్రం 6 లోపు ఒక సంఘటన ద్వారా మీకు ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నవారు అన్నది స్పష్టమవుతుందండి. ఒక మాట, ఒక ఫోన్ కాల్, ఒక విషయం బయటపడడం మీకు ఒక పెద్ద నిజాన్ని చూపిస్తుందన్నమాట. మొదట మీరు షాక్ అవుతారు. ఎవ్వరూ ఇలా చేస్తారని అనుకోలేరు అని అనిపిస్తుంది, కానీ అదే మీకు రక్షణ కూడా అవ్వచ్చు అనమాట. కానీ మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలో తప్పకుండా తెలుసుకోండి. మీ ఆర్థిక విషయాలు ఎవరికి కూడా చెప్పొద్దు. మీ ప్లాన్స్ ముందే బయట పెట్టొద్దు. సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యక్తిగత విషయాలు పెట్టొద్దు. మీకు నమ్మకం కలిగిన వాళ్ళను మాత్రమే మీరు దగ్గర పెట్టుకోండి. కోపంలో రియాక్ట్ కాకుండా మౌనంగా మీరు పరిశీలించండి. గుర్తుపెట్టుకోండి, శత్రువులు మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు, కానీ మీరు ప్రతిస్పందించకపోతే వాళ్ళే బలహీనపడతారు. ఇక మీకు శని కృప ఉంటే ఎవరు ఏం చేయలేరండి. మీరు శని గ్రహ అనుగ్రహం పొందితే శత్రువులు చేసిన కుట్రలు వారి మీదే తిరిగి పడతాయి. కాబట్టి మీకు హాని చేయాలనుకున్న వాళ్ళు తమ తప్పును ఒప్పుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఈ యొక్క రాశివారు మీ మంచితనం మీ బలం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీ జాగ్రత్త, మీ రక్షణ. ఎవరిని కూడా ద్వేషించొద్దు, కానీ అందరినీ నమ్మొద్దు. ఈ సంఘటన మీకు ఒక పెద్ద పాఠం నేర్పిస్తుంది. ఎవరి దగ్గర ఉంచాలి, ఎవరిని దూరం పెట్టాలి. మీ ధైర్యం, మీ సహనం, శని కృప ఇవి అన్నీ కూడా ఉంటే కనుక ఎంత పెద్ద శత్రువైనా మీ ముందు తప్పకుండా నిలవలేడు. ఒక్కసారి మీ మనసులో ప్రశ్న వేసుకోండి. మీ ఇంటిని కాపలా కాస్తున్న ఇంటిలో దేవతను చివరిసారిగా ఎప్పుడు గుర్తు చేసుకున్నారు? మీ ఇంట్లో సమస్యలు పెరిగాయి కదా, ఆర్థిక ఇబ్బందులు తగ్గడం లేదు. కుటుంబంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారుతున్నాయి. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఇవన్నీ నిజమో కాదో. మనసుకు శాంతి లేదు. పిల్లలు కూడా మాట వినడం లేదు. తరచుగా పిల్లలకు అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అనుకున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి. ఇంకా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సంపాదించింది ₹1 అయితే ఖర్చులు మాత్రం ₹5 అనేలాగా మీ జీతం మొత్తం కూడా మీరు అన్ని ఖర్చులకే త్యాగం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికమా, లేదా మనం ఏదైనా మర్చిపోయామా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇంటిలో దేవత అంటే ఏమిటి? ప్రతి కుటుంబానికి ఒక కులదేవత అనేవారు ఉంటారు కదండి. ఆ దేవత మీ వంశాన్ని కాపాడుతుంది. మన తాతలు ముత్తాతలు ఆ దేవతను భక్తితో ఆరాధించారు. వారికి ఎందుకంత కష్టం వచ్చినా చివరికి నిలబడ్డారు? ఎందుకంటే ఇంటిలో దేవత ఆశీర్వాదం వాళ్ళతో ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు మనకు టైం లేదు, పూజకు సమయం లేదు. సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేయడం మానేశాం. కనీసం ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాం. అందుకే మనకిన్ని సమస్యలు పెరుగుతున్నాయి. మన ఇంటి కులదేవతను మర్చిపోతే ఏమవుతుంది? ఇది భయపెట్టే మాట కాదు, కానీ ఇది వాస్తవం. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆర్థిక ప్రవాహం ఆగిపోతుంది. కుటుంబంలో విపరీతమైనటువంటి అపార్థాలు పెరుగుతాయి. మనస్సులో భయం, అస్థిరత పెరుగుతుంది. శత్రువులు కూడా బలపడతారు. ఎందుకంటే మనకు కాపాడే శక్తిని మనమే దూరం చేసుకున్నాం కాబట్టి. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ ఇంటి కులదేవత ఎవరు? మీ పిల్లలకు తెలుసా? మీరు చివరిసారి ఎప్పుడు వెళ్ళారు? అమ్మను మర్చిపోతే అమ్మ బాధపడుతుంది, కానీ శాపం ఇవ్వదు. కేవలం మనకు రక్షణ తగ్గుతుంది అంతే. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఒక వారం ఒక రోజు నిర్ణయించండి. ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించుకోండి. కులదేవత పేరు 3 సార్లు జపించండి. సాధ్యమైతే సంవత్సరానికి ఒక్కసారి దర్శనం చేయండి. పిల్లలకు కూడా ఆ దేవత గురించి చెప్పండి. ఇది పెద్ద ఖర్చు కాదు, కేవలం గుర్తుపెట్టుకోవడం మాత్రమే. మీ కష్టాలు శాశ్వతం కాదు, కానీ రక్షణను మర్చిపోతే పరీక్షలు పెరుగుతాయి. ఇంటిలో దేవతను మళ్ళీ ఆహ్వానించండి. మీ ఇంట్లో శాంతి తిరిగి వస్తుంది. ఆర్థిక ప్రవాహం మళ్ళీ మొదలవుతుంది. మనసుకు ప్రశాంతత కూడా ఉంటుంది. మనం అమ్మవారిని కానీ ఆ దేవుడిని కానీ ఒక్కసారి మన ఇంటి కులదేవతను ఒక్కసారి స్మరించుకొని, మేం మర్చిపోయాం, ఇప్పుడు మళ్ళీ మీ పాదాల దగ్గరకు వచ్చామని ఒక్కసారి మనసారా చెప్పండి. ఆ మాట వినగానే ఆమె కరుణ కళ్ళలో నీరు మెరిసిపోతుంది. మీ ఇంటి మీద ఆశీర్వాదం ఒక వర్షంలా కురుస్తుందన్నమాట. కాబట్టి సంవత్సరానికి ఒకసారైనా దర్శనం చేసుకోండి. కనీసం ఇంట్లో చిన్న ఫోటో పెట్టి దీపాన్నైనా వెలిగించుకోండి. పిల్లలకు మన ఇంటి దేవత ఎవరు అని తప్పకుండా తెలియపరచండి. దేవతను మర్చిపోతే రక్షణ తగ్గుతుందండి. గుర్తు పెట్టుకుంటే ఆశీర్వాదం కూడా పెరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారు రేపటి రోజు శనివారం కాబట్టి కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోండి. కుంభరాశికి అధిపతి గ్రహం శని కాబట్టి శనివారం రోజు మీకు చాలా ముఖ్యమైనవి. నల్ల నువ్వుల నూనె దీపం. శనివారం ఉదయం లేదా సాయంత్రం శనిదేవుడి ముందు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని మంత్ర జపం చేసుకోండి. ఓం శనీశ్వరాయ నమః అని కనీసం 11 లేదా 108 సార్లు జపించండి. పేదవారికి అన్నదానం చేయండి. నల్ల బట్టలు లేదా నువ్వులు దానం చేయండి. కాళ్లకు చెప్పులు లేని వారికి చెప్పులు ఇవ్వడం కూడా చాలా శుభప్రదం. శనివారం ఉదయం వండిన అన్నం కాకులకు వేయండి. ఇది శని దోషం తగ్గించడానికి మంచి పరిహారం అన్నమాట. ఇక హనుమాన్ దర్శనం. శనివారం సాయంత్రం హనుమాన్ స్వామి ఆలయానికి వెళ్ళి ఒక నూనె దీపం వెలిగిస్తే శని ప్రభావం తగ్గుతుంది.
ఈ యొక్క కుంభరాశి వారు శత్రువుల మాటలు పట్టించుకోకండి. కోపాన్ని నియంత్రించుకోండి. అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్య నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. ఈ యొక్క కుంభరాశి వారు శని పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడండి. మీ సహనం, మీ భక్తి ఉంటే శని కృప మీకు పెద్ద విజయాలు కూడా ఇస్తుందన్నమాట. చూసారు కదండి కుంభరాశి వారికి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.